హలో గైస్, ఈరోజు వీడియోలో హౌస్ వైఫ్గా ఇద్దరు పిల్లలతో నా ఆఫ్టర్నూన్ టు నైట్ వర్క్స్ ఎలా ఉంటాయో మీతో షేర్ చేస్తాను. పిల్లలు పుట్టకముందు ఆఫ్టర్నూన్ కాసేపు అయితే పడుకునేదాన్ని. బట్ పిల్లలు పుట్టిన తర్వాత నేను పడుకోవడం ఆపేసి వాళ్ళు ఎప్పుడెప్పుడు పడుకుంటారా అని వెయిట్ చేస్తాను. ఎందుకంటే వాళ్ళు పడుకుంటేనే నేను ప్రశాంతంగా పనులు అయితే చేసుకుంటాను. వాళ్ళు మేల్కొని ఉన్నారంటే ఇంకా వాళ్ళ మూడ్ స్వింగ్స్ ఎప్పుడు ఎలా ఉంటాయో తెలీదు. ఒక్కోసారి ఉన్నట్టుండి ఏడుస్తూ ఉంటారు. వాళ్ళు అలా ఏడుస్తూ ఉంటే పని చేయాలన్న ఇంట్రెస్ట్ కూడా రాదు. అందుకని వాళ్ళు పడుకునేంత వరకు వాళ్ళతో టైం స్పెండ్ చేసి వాళ్ళు పడుకున్న తర్వాత ప్రశాంతంగా నా పనులు అయితే స్టార్ట్ చేస్తాను. ఇప్పుడైతే మా వాడు పడుకున్నాడు, ఇంకా అందుకనే నేను వీడియో షూట్ చేస్తూ పనులు అయితే స్టార్ట్ చేశాను. ఇన్ కేస్ వాడు మేల్కొని ఉంటే నాకు వీడియో షూట్ చేసుకోవడానికి అవ్వదన్నమాట. అందుకనే మోస్ట్లీ వాడు పడుకున్నప్పుడే నేను వీడియోస్ అయితే షూట్ చేస్తూ ఉంటాను. అందుకే నేను ఎక్కువగా మార్నింగ్ రొటీన్సే షేర్ చేస్తూ ఉంటాను. అప్పుడైతే వాడు పడుకొని ఉంటాడని చెప్పేసి. ఇంకా మా గీతు విషయానికి వస్తే తను పడుకున్నా పడుకోకపోయినా పెద్ద ప్రాబ్లం ఏమి ఉండదు. ఇన్ఫ్యాక్ట్ తను పడుకోకపోవడమే నాకు బెటర్. ఎందుకంటే ఇప్పుడు పడుకున్నదంటే నైట్కి లేట్ చేస్తుంది పడుకోవడము. ఇంకా అందుకనే తనని ఫోర్స్ కూడా చెయ్యను నేను పడుకోబెట్టాలని చెప్పేసి. ఇంకా తనైతే నాకు హెల్ప్ కూడా చేస్తుంది అనమాట. అంటే వీడియో ఆన్ చేయంటే ఆన్ చేస్తుంది, ఆఫ్ చేయమంటే ఆఫ్ చేస్తుంది. అలా నాకు మంచిగా హెల్ప్ అయితే చేస్తుంది. ఇంకా టాయ్స్ కూడా ఎత్తమంటే ఎత్తేస్తుంది అనమాట. అన్నీ మంచిగా మాట వింటది గీతు. గీతుకి 8th మంత్ ఉన్నప్పుడు ఈ ఛానల్ స్టార్ట్ చేసా. ఇప్పుడైతే తనకి 3.5 years. ఈ ఏజ్ వరకు గీతుతో కొంచెం కష్టంగానే ఉండింది నాకు. ఇప్పుడైతే ఇంకా చెప్పినట్లు వింటది అనమాట. ఏదన్నా చేయకూడదు అంటే ఇంకా అది ఆ పని చెయ్యదు. అట్లా చెప్పిన మాట వింటది. సో ఈ ఫేజ్ వరకు మనం కొంచెం పిల్లల్ని కొంచెం జాగ్రత్తగా పేషెన్సీతో వాళ్ళతో టైం స్పెండ్ చేస్తూ మంచి బాండింగ్ అయితే క్రియేట్ చేసుకోవాలి. అప్పుడే వాళ్ళు మనం చెప్పినట్లు వింటారు. అక్కడ చూడు, పైన చూడు, పైన చూడు, వీడియో ప్లే అవుతుంది. పర్లేదు, ఈరోజు మావాడు బాగానే పడుకున్నాడు. కాకపోతే నాకే పనులు పెద్దగా అవ్వలేదు. ఎందుకంటే వీడియో షూట్ చేస్తూ పనులు చేసుకోవడం అంటే కొంచెం టైం ఎక్కువే తీసుకుంటుంది. కాకపోతే నాకు చాలా ఇష్టము ఇట్లా షూట్ చేసి ఎడిట్ చేసుకోవడం అంటే. నా వీడియోస్ నేనే ఎడిట్ చేసుకొని చూసుకోవడం అంటే నాకు చాలా ఇష్టం. అందుకనే నాకు టైం దొరికినప్పుడల్లా వీడియో షూట్ చేయడానికి అయితే ట్రై చేస్తూ ఉంటాను. ఇంకెప్పుడైతే మా వాడు లేచాడు కదా, వాడు లేచిన వెంటనే ఏదో ఒక ఫుడ్ అయితే ప్రిపేర్ చేసి పెట్టాలి. లేకపోతే ఇంకా ఏడుస్తూనే ఉంటాడు. అందుకనే వాడు లేవడానికి ముందే నేను సెర్లాక్ ప్రిపేర్ చేయడం కోసం నీళ్లు వేడి చేసి పెట్టి ఇంకా చపాతీ కోసం పిండి అయితే తడిపి పెట్టాను. ఇంకా తర్వాత మా ఆయన కూడా వచ్చారనమాట. మా ఆయన వచ్చిన తర్వాత పిల్లల్ని తను చూసుకుంటూ ఉంటే నేను ఇదంతా క్లీన్ చేసి పెట్టుకున్నాను. ఈ వీడియో బాగా లెంత్ అయిపోయింది, ఇక్కడితో ఎండ్ చేస్తున్నాను. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో అండ్ ఫర్ మోర్ మామ్ లైఫ్ వీడియోస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ బాయ్.